అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంచలనాలు కలుగుతూ ఉన్నాయి. జనసేన పార్టీలోకి భారీగా వలసలు మన ఒంగోలు నుంచే స్టార్ట్ అయినాయి. దీంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఒంగోలు నుంచి కూడా ఈ నెల 26వ తేదీ కూడా భారీగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ గారితో పాటు మరియు కొంతమంది కూడా జనసేన పార్టీలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మనతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ చేరికలు వెనక ఉన్నటువంటి అంతర్మాదం మీద మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి చేరికల వల్ల జనసేన పార్టీకి ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? ముమ్మాటికి జనసేన పార్టీకి ప్లస్ అవుతుంది కాబట్టి మా అధ్యక్షులు వారి నిర్ణయం తీసుకున్నారండి. మైనస్ అయ్యే నిర్ణయాలు ఆయన ఎప్పుడు తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా పార్టీ నిర్మాణం నుంచి ఈ రోజు విజయం వరకు కూడా ఆయన నిర్ణయం ప్రకారమే ప్రతిదీ పార్టీలో నడుస్తోంది. ఆయన చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ఈ పార్టీ ఇప్పటి వరకు డెవలప్ అవుతూ వచ్చింది కాబట్టి ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా 100% జనసేన పార్టీ అభివృద్ధికి దోహదం చేసింది. మేడం, ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. అయితే ఆయన అభిమానులు అయితే ఒంగోలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నా కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆ ఫ్లెక్సీని తొలగించడం జరిగింది. దీని వెనక మీరేమంటారు? కార్యకర్తలు సహజంగా ఆగ్రహావేశాలకు లోనవటం సర్వసాధారణ విషయం అండి. అదన్నీ కూడా రానున్న రోజుల్లో కాలక్రమేణా అధిష్టానం సరిచేస్తుంది. కార్యకర్తలు కూడా ఒకటే చెప్పాలి అనుకుంటున్నాము, మనం నమ్మి పనిచేస్తున్న నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కంకణబద్ధులై పనిచేయడం మనందరి బాధ్యత. మనకు జరిగిన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని సరిచేసే బాధ్యత కూడా మన అధిష్టానాలు తీసుకుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓర్పు అండ్ సహనంతో నాయకత్వం యొక్క బాటలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరి మనసు. ఇప్పుడు చేరుతున్నటువంటి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలోకి చేరుతున్నటువంటి వారందరూ కూడా వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళే. దీనివల్ల పార్టీ ఫస్ట్ పెట్టిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళకి వీళ్ళ మధ్య ఏదైనా క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఏమీ లేదండి, మా పార్టీలో అట్లాంటి ఏమీ జరగవు. మా పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ గారి మాటను తూచా తప్పకుండా పాటించే వ్యక్తులే ఉంటారు. మా పార్టీలో క్లియర్ గా సొంత నిర్ణయాలకు ఇక్కడ ఆస్కారం, అలాగే సొంత ఈగోలను సాటిస్ఫై చేసే పరిస్థితులు జనసేనలో ఉండవు. మొత్తం క్లియర్ గా వ్యవస్థ కోసం నడిచే పార్టీ కాబట్టి అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్ గా భావించే కార్యకర్తలు ఈ పార్టీలో ఉంటారు. ఈ రోజు ఆయన తీసుకునే నిర్ణయాన్ని కూడా కింది స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కళ్ళు ఆమోదించి నడిచేవాళ్ళు తప్ప వ్యతిరేకించే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరండి. బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను స్వాగతించినటువంటి కొంతమంది, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా జనసేనలో కూడా వ్యతిరేకించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. రేపు 26వ తేదీ ఆయన జాయిన్ అయిన తర్వాత కూడా జనసేనలో ఎలా ఉండబోతుందంటారు? తప్పనిసరిగా నాయకత్వం ఏది చెప్తే ఆ విధానం ప్రకారం నడిచే వాళ్ళు మాత్రమే జనసేన వర్గం కింద ఉంటారు, కళ్యాణ్ గారి వర్గం కింద ఉంటారు 100%. ఆయన జాయినింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ దిశా నిర్దేశం క్యాటర్ చేస్తే ఆ దిశా నిర్దేశం ప్రకారం ముందుకెళ్తాం. ఇందులో వ్యతిరేక వర్గం అనుకూల వర్గం అంటూ ఏమీ లేదు. రూపాయికి రెండు వైపులా ఒకవైపు బొమ్మ ఒకవైపు బొరుసు ఉన్నట్లుగానే ఏ నిర్ణయం తీసుకున్నా కొందరు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కొందరు స్వాగతించే వాళ్ళు ఉంటారు. స్వాగతించే వాళ్ళని కలుపుకు ముందుకు వెళ్ళాలి, వ్యతిరేకించే వాళ్ళని మార్చుకొని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అదే రాజకీయం అంటే ఆ రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్ గా ఇప్పటి వరకు అమలు చేస్తూ వచ్చారు. ఇక మీద కూడా అదే చేస్తారు. మేడం గారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్స్ లేవు, హడావిడి లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ ని జనసేనలో చేర్చుకోవడం అనుకున్న ఆంతర్యం ఏంటి? రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి జనసేన పార్టీ బలపడాలి. ఆర్థికంగా బలవంతులైన నాయకుల సపోర్ట్ లేకపోతే గ్రామ స్థాయిలో రాజకీయం చేయడం కష్టం. రెండోది, వైసీపీని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంతా బలహీనపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ వైరి బలంగా ఉంటే మనం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురుపడుతుంది. కాబట్టి రాజకీయ వైరికి బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని లాగేసుకోవడమే రాజకీయ తంత్రం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా జనసేన పార్టీ రానున్న రోజుల్లో కూడా కొత్త పాత వారితో కూడా మరిన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మనకైతే ఒక ఫుల్ స్టఫ్ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే కొత్త నాయకులకి పాత నాయకులు తోడైతే కూడా జనసేన రానున్న రోజుల్లో మరిన్ని విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ తో రత్నం, P5 మీడియా, ఒంగోలు.